ఇప్పుడు విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో కవిత దోదారింది, బీఆర్ఎస్ పార్టీ దోదారింది. మరి ఈమె ఏ పార్టీలో ఉన్నారమ్మా అంటే బీఆర్ఎస్లు అంటుంది. కండువా ఏదమ్మా అంటే నాకు ఆ కండువా వద్దంటుంది. బీఆర్ఎస్ వాళ్ళని కవిత గురించి అడిగితే అమ్మో మేము మాట్లాడడం, మా సార్ మాట్లాడొద్దన్నారని వాళ్ళు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లో ఆర్డినెన్స్ చాలా గొప్పదని ఏమంటది, ఆర్డినెన్స్ చిత్తు కాగితమని బీఆర్ఎస్ అంటది. సో ఈ క్లారిటీ లేదనమాట ఇద్దరి మధ్య. సో కాబట్టి ఈమెను ఏదో ఒక రోజు పార్టీ నుంచి బయటకు నెట్టేసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. మొన్న కూడా కేటీఆర్ వర్సెస్ కేసీఆర్గా నువ్వు ఆమెను సస్పెండ్ చేస్తావా చేయవా అని కేటీఆర్ దగ్గరనే కూర్చుండట. సో ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు ఇది తప్పదు, ఆమె బయటికి రావాలని ఆమె డిసైడ్ అయిపోయింది. అందుకే ఆమె జిల్లాల వారీగా కమిటీలు కథా వ్యవహారం అంతా నడిపిస్తున్నది. ఇంకా దూకుడుగా ముందుకెళ్లాలనేది ఆమె ఆలోచన. ఈ ఆమె ఇప్పుడు ఆమె బయటకు వస్తే పెద్ద ఏముంటుంది, కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేసేంత వరకు ఈమె ఈ రకంగానే వ్యవహారం నడిపిస్తుంటుంది. వాళ్ళకి ఏదో ఒక రోజు ఖాళీ మండి ఏమైనా సస్పెండ్ చేస్తారు. మరి ఆ తర్వాత మరి ఏం యుద్ధం చేస్తుంది ఏందన్నది చూడాలి. అల్టిమేట్గా బీఆర్ఎస్ని ఖతం చేయడంలో ఈమె సక్సెస్ అవుతున్నది.